నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. భూమన కరుణాకర్ రెడ్డి గతం 2019 నుంచి ఇప్పటిదాకా దాడులు చేస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కడ తన ఆగడాలు ఆపకుండా ఖాళీ మద్యం బాటిల్ పెట్టి వీడియోలు తీయించడం, అదేవిధంగా చూసుకుంటే శనీశ్వరుడి విగ్రహం పట్టుకొని విష్ణుడి విగ్రహం అని చెప్పేసి అనడం, ఇలా ఎన్నో రకాల దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు విధించినటువంటి ఒక సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దాంట్లో జరిగిన కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ యాగం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు రక్తం పోస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్? ఇక్కడ కరుణాకర్ రెడ్డి అనేటువంటి వాడు అతను మనుజనం ఎత్తలేదండి అసలు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట దగ్గర నుంచి గోశాల విషయంలో కానీ, మద్యం బాటిల్ పెట్టి కౌస్తుభం దగ్గర విషయంలో కానీ, మాంసం తిన్నారన్న విషయంలో కానీ, అక్కడ కింద శనీశ్వరుడు విగ్రహం దగ్గర విషయంలో కానీ అతను కుట్రలు ఎప్పటికప్పుడు బయటపడుతూ వచ్చినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అతని మీద చర్యలు తీసుకోకపోవడం వాళ్ళు చేసిన తప్పండి. ఓపెన్గా చెప్తున్నాను నేను. ముఖం పైలిలాగా వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే దెబ్బకి దారిలోకి వచ్చి వాళ్ళ కొడుకు ఒక కిడ్నాప్ చేసి ఒకడిని ఎరగొట్టేస్తుంటే కూడా ఆ కేసులో కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. ఎక్కడుందో లోపం అంటే చనువిస్తే చంకనెక్కుతారు వెళ్ళి. ఇవాళ సిట్టు దర్యాప్తు ఒక ఛార్జ్ షీట్ వేస్తే అందులో అసలు నెయ్యే వాడలేదురా బాబు అంటే సిగ్గు, శరం, మానం, మర్యాద, మణిజన్మిత్రుడు ఎవడన్నా మాట్లాడి సిగ్గుతో తల ఉంచుకొని చచ్చిపోవాలి వాళ్ళే. వాళ్ళ హయాంలో ఒక కెమికల్ ద్రవంతో తయారు చేసి 20 కోట్ల లడ్డూలు వాళ్ళు అమ్మేశారు. స్వామివారి ప్రసాదంగా పంపకం చేశారు. కైంకర్యాలకు ఎంత వాడారో తెలియదు. ఎంత అపచారం, మహాపాపం అది. సిగ్గు లేకుండా వీళ్ళు ప్రక్షాళన చేయాలి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంటే రెండు నీళ్ళు అసలు ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమో తెలుసు. వాళ్ళు సృహలో ఉన్నారు అసలు అన్నాయి. ఓరే బాబు, మీరు చేసిందంతా అక్కడ కల్తీ వ్యవహారం. అక్కడ అసలు నువ్వు ఎవరి దగ్గర కొన్నావు డైరీ, వాడి దగ్గర ఒక ఆవు లేదు, ఒక పాలు లేదు, ఒక చొక్క పాలు లేవు, వెన్న లేదు. వాళ్ళు కెమికల్తో వండేశారు అక్కడ నెయ్యి, దాంతో ప్రసాదాలకు వాడారు. 20 కోట్ల లడ్డూలు చేశారు, 40 లక్షల టన్నుల నెయ్యి వాడారు. దాని దగ్గర తీసుకొచ్చా నెయ్యిలాంటి పదార్థాన్ని అని చెప్పేసి రిపోర్ట్ వచ్చి వాళ్ళందరి పేర్లో మనీ ట్రైలు ఎవడి అకౌంట్లో ఎంత ఉందో ఈడీ కూడా ఎంటర్ అయ్యి, సుబ్బారెడ్డిని నీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వయా, నీ అకౌంట్ ఎవడెవడి చేతులు మనీ చూద్దామంటే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. నా అకౌంట్ చూడడానికి కుదరదని. అంత భయం ఉన్నవాళ్ళు ధర్మారెడ్డి ఆ పాపం అనిపించాడు. పాపం ఇప్పుడు మనం చేసిన పాపం మనం తర్వాత వాళ్ళకో ముందు వాళ్ళకి ఎవరికో తగులుతుంది. ఏడు ఇతను వీళ్ళకే నాస్తికులు వెళ్ళాం. దేవుడు అంటే భయం, భక్తి లేదు కాబట్టి ఇలా బరి తెగించి మాట్లాడుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఏదో రాసుకొచ్చిన ప్రాస మాట్లాడుతున్నాడు. సంప్రదాయాన్ని అతను సనాతని సమాధానం చెప్పాలన్నాడు. ఏం సమాధానం చెప్పాలయ్యా నీకు? అది నువ్వు సృహలో ఉన్నావా? ఈ దొంగతనాలు చేసి పరకామణిలో, ఈ ప్రసాదాల్లో, ఎర్రచందనంలో, కాంట్రాక్టుల్లో, ఇతర దినుసులు కొనుగోలులో అసలు మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చున్నట్టు వీళ్ళు. ఆ సుబ్బారెడ్డి చెవిరెడ్డికి 50,000 వచ్చింది, అనుభవించి వచ్చాడు. ఇలా నువ్వు నీ వంతు వస్తుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. ఇన్నాళ్ళు అలా వెళ్లకుండా ఉండడం చాలా తప్పిది. ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలండి వీళ్ళ మీద. ఇంత అడ్డగోలుగా వ్యవహరించి ఇప్పుడు ఎవడైనా సమాధానం ఏం చెప్తాడండి? ఇప్పుడు అక్కడ సిట్టు వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు బృందం ఓరు బాబు ఇదంతా నెయ్యే కాదురా బాబు, కెమికల్తో తయారు చేశారు ఇది అన్నారు. జంతుకోవు అన్నారు కదా మీరు, జంతుకోవు లేదని చెప్పారు వీళ్ళు. ఏమన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉంది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు బందిపోటు దండుపాళ్ళెం బ్యాచ్, బందిపోటు దొంగలు అనేటువంటి చిన్న పదాలు వీళ్ళకి. వీళ్ళని మామూలుగా లోపల పెట్టి వదలకూడదు అసలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అన్ని వాటిని కొనిపడేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ కొంతమంది వాళ్ళు సహాయం చేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేయాలి. ప్రజలకి చాలా పెద్ద టాస్క్ ఉందండి. ఒకసారి ఓడితే చాలదేమండి, పదే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి. లేదంటే భవిష్యత్తు శూన్యమైపోద్ది. వీళ్ళు కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామికే భయపడకుండా అక్కడే ఎంత పాపం చేస్తే వీళ్ళు ఎవరిని స్పేర్ చేస్తారు? వీళ్ళకి మనుషులు లెక్క, సాధారణ మనుషులు.
వాళ్ళు చేసిన అరాచకాల ఆటవికం ఇప్పుడు పైకి అతను జంగిల్ రాజు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ప్రభుత్వాలని. అసలు ఆటవికులు మీరందరూ ఆటవికులే, అనాగరికులు, అరాచకవాదులు, నిప్పు పుట్టక ముందు ఉన్న ఆటవికులు అటువంటి మీరు. అసలు మీకు ఉత్తమ మధ్యం తెలియదేక మైట్ ఈజ్ రేటు, డబ్బు బలం ఎవడదకుంటే ఆడే. ఇప్పుడు ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్నానంటే ప్రెస్ మీట్ ఇన్ని వాళ్ళు ఆపాలి. నువ్వు ఏటా మాట్లాడుతున్నావు, అసలు అర్థం పద్ధం ఉందని ఆపాలా ఆ ప్రెస్ మీట్లో కూడా. నీకు ఆ రిపోర్ట్ ఏమి వచ్చింది, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడగాలి కదా, అక్కడ ప్రశ్నలు వేయాలి కదా. చెప్పినట్టు వింటమేటండి, నాకు అర్థం అవట్లా. అంత అడ్డగోలుగా మాట్లాడుతుంటే అదే పక్కన ఇద్దరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్, దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి ఈ పగటేషగాడు డ్రామా ఆర్టిస్టు మాట్లాడింది అడ్డుకోవాలి కదా. సిట్లో ఏమొచ్చిందా రిపోర్టు, ఛార్జ్ షీట్ ఏం వేశారయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావా అని అడగాలి కదా. మీరు ఎలా ఎదురుదాడులు చేస్తున్నారు కాబట్టి తను ఎదుర్కోండి అని చెప్తున్నాడు చంద్రబాబు గారు మర్యాదగా. చంద్రబాబు గారు కూడా అలా ఎదుర్కోండి అని చెప్పడం కదా, తుక్కు రేగొట్టేలా వాళ్ళకి. అప్పుడు దారిలోకి వస్తారు. ఏదైనా అబద్ధం ఆడాలన్నా, అబాండాలు వేయాలన్నా, ఎదురుదాడి చేయాలన్నా ఆలోచించుకునేలా ఉండాలి. నువ్వు నిజం మాట్లాడు ఏదన్నా ఉంటే. ఇంత సిగ్గులేని వ్యాపారం చేస్తారు. బుద్ధి ఉందా మీకు? అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా మీరు? అన్నం తిని కూడా మాటలు కాదు మీరు మాట్లాడుతుంటా. ఇంత దారుణంగా మాట్లాడతారా మీరు దేవుడి విషయంలోనూ? మీరు ఇంకా అనేక దొంగతనాలు చేశారు, అందులో మీరు ఏమైనా అబద్ధాలు ఆడుకోండి. స్వామివారి విషయంలో, లడ్డూ విషయంలో, పరకామణి దేవుడి కానుకల విషయంలో అసలు దేవుడు కూడా వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒకటికి వేసాడు శిక్ష ధర్మారెడ్డికి, అంతులేని వ్యధ. అది కళ్ళ ముందు చూసి కూడా మీరు ఇలా బరితెగించి వ్యవహరిస్తున్నారంటే మీకు ముందు ఉంటుంది. ఇంకా ఆ శిక్ష నుంచి ఎవడు తప్పించుకోలేడు. మీ పాపం బదలవ్వాలంతే. ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నాళ్ళే 200 రోజులు పైన ఇవాళ లబోదీపమంటే బయటకు వచ్చాడు. చచ్చిపోతున్నాను బాబాయ్, ఆరోగ్యం పాడైపోయింది, వేరుకో వేన్స్ వచ్చేసినాయి, లేకపోతే నాకు పిచ్చి వచ్చేస్తుంది, నాకు తలలో చెట్లు ములిచేస్తున్నాయి, ఇలాంటి మాటలు మాట్లాడుకుని వచ్చాడు బయటికి. ఈ కరుణాకర్ రెడ్డికి ఉంది. సార్ గతంలో కూడా మనం చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాటలు మనం విన్నాం, జరిగినటువంటి ఒక చూసాం దుస్థితి. ధర్మారెడ్డి గారి దాకా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి స్థాయిలోనే తెలిసిందని చాలామంది చెప్తున్నారు. చెప్పిన తర్వాత కూడా ఆయనను ఒక మాటతో వదిలేశారు. ఇక్కడ తిరుమలలో జరిగే ప్రతి ఒక్క వ్యవస్థలో మనం చూసుకుంటే అన్ని అవినీతులే. ఈడీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక కార్యాలయంలో కూడా కొన్ని దస్తావేజులు దహనం చేశారు, ఎండోమెంట్కి సంబంధించి కూడా. సో ఇలాంటి ఎన్నో అక్రమాలు కూడా బయటికి రావాల్సి ఉంది సార్. అయినా సరే ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అంటే చిన్నప్ప ఎవరు అని చెప్పేసి అన్నదానికి కూడా సమాధానం చెప్పకుండా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలంటే, ఇప్పుడు వాళ్ళ కర్మను బట్టి కర్మఫలం ఉంటుందండి, వీళ్ళ పాపాన్ని బట్టి పాపఫలం ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పాపాలకి మొట్టమొదటిగా భగవంతుడు వీళ్ళకి ఘోర పరాజయాన్ని, పరాభావాన్ని అంటగట్టాడు ప్రజల మనసుల్లో దూరి. వాళ్ళు పైకి ఏదో పడినా కానీ మాదే పై చేయనట్టు మాట్లాడుతున్నారు, కానీ చాలా ఘోర అవమానం కదా వాళ్ళకి. నాలంటి కూడా వీళ్ళు తుక్కురు లేకపోతే అసలు ఏట్రా బొచ్చికెళ్ళారా అని మాట్లాడుతున్నాం అంటే అంతకన్నా ఏం కావాలి వాళ్ళకి? అవమానం. జగన్మోహన్ రెడ్డి ఎవరు లెక్క చేస్తున్నాడండి? కనీస భవిష్యత్తులో అతను, సమీప భవిష్యత్తులో అతను మళ్ళీ యోగం ఉంటుందంటారా? అసలు అవకాశం ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాటలకి, వీళ్ళు మాట్లాడే మాటలకి? అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే వీళ్ళు ఇలా మాట్లాడే కొలిది ప్రజల మీటర్ పెరిగిపోతూ ఉంటుంది. తిరుమల తిరుపతి చుట్టుపక్కల అతను కనపడకుండా బహిష్కారం విధించాలి కరుణాకర్ రెడ్డికి. అంత పాపి, మహాపాపి అతను. ఏమన్నా అంటే నాస్తికుడు అని చెప్పుకుంటాడు, బరి తెగించుంటాడు. ఇవాళ వచ్చి కంప్లీట్గా అసలు నెయ్యే కాదు అని వచ్చిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఏం మోహం పెట్టిన ప్రెస్ మీట్ పెడతాను దాని సమాధానం చెప్పు ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అన్నాడు, నేను అంటాను. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళకి దానికి రైజ్ చేయడం ఆపాం. పదే ఆ మాటలు మాట్లాడకూడదండి. అందుకే మీకు లేదు, మాకుంది ప్రజల పట్ల బాధ్యత. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతాడు, జంగిల్ రాజు అంటాడు. అసలు ఆటవికం మీది, అరాచకం, ఆటవికం, అనాగరికం, అరాచకం ఇవన్నీ మీయే కదా, మీ సొంతం. అది మీ పేటెంట్, వేరే వాడికి ఎవరు అది, వేరే వాళ్ళు చేయలేరు కూడా. మీరు ఈ మాత్రం దానికి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వకుండానే మీ అంతటా మీరు దిగిన గోతుల్లోకి వాళ్ళు పోయి తీసాడు అంటున్నారు. మీరు నిజంగా యాక్షన్ మొదలెడితే మీరు ఏమైపోదురో. ఎవరు అరెస్ట్ అయినా చూడండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉందనుకో, విజయసాయిరెడ్డి చెప్పాడు వచ్చి బయటికి, వీళ్ళేం కేసు పెట్టలేదు, వీళ్ళేమి అక్రమ కేసులు పెట్టలా. తీగలాగితే డొంకంతా కదిలి మొత్తం అంతా బయటకు వచ్చారు. జోగి రమేష్ తను కల్తీ మధ్య వ్యాపారం అటు పడుకున్న గుర్రం లేపు దండించుకున్నాడు. పొలమినేని వంశీ అంతే.
రేపు కరుణాకర్ రెడ్డి అంతే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, రేపో మాపే తనకి తప్పదు. సుబ్బారెడ్డి మూసి కూర్చున్నాడు చూసారు, ఎక్కువ మాట్లాడకుండానే. వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, తెలివైన దొంగలే. వీళ్ళు ఎక్కడ తప్పించుకుంటారండి, అలా తప్పించుకుంటారు. వీళ్ళు బందిపోడు దొంగలు, దండుపాళెం బ్యాచ్ అని స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత నువ్వు ఎన్ని పన్నాగాలో ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎంత ఓవర్ యాక్షన్ చేసినా కెమెరా ముందు నీ బొమ్మ అందరికీ, నీ భాగవతం అందరికీ తెలిసిందే. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, అది వాళ్ళు నెయ్యే కాదు వాడింది అన్న తర్వాత దానికి సమాధానం చెప్పు. అంతే కదండి. 20 కోట్ల లడ్డూలు మీరు దాంట్లో 1,00,000 లడ్డూలు అయోధ్య కూడా పంపించారు. అయోధ్య పంపించారు. ఎంత దుర్మార్గం అండి ఇది, వీళ్ళు ఎంత బరిదెగించిన ఆహారం ఇది. సార్ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సార్. హిందువులు చాలా సౌమ్యులు కాబట్టే ఇలా సైలెంట్గా వీళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పి అంటున్నారు. కానీ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించింది చాలా సహజ మరణం. తన యాక్సిడెంట్తో మరణిస్తే బెన్ లింగం అనేటువంటి ఒక వ్యక్తి వచ్చేసి మేము ముసుగులో ఉన్నాము, మా ముసుగు తీస్తే ఊచకోత 10 నిమిషాలలో అని చెప్పేసి అనే మాటలు కూడా మనం చూస్తున్నాం. సో హైందవులు కావచ్చు, హిందువులు కావచ్చు చాలా సౌమ్యులు కాబట్టి ఇలాంటి మాటలు కావచ్చు, ఇలాంటి చర్యలు వీళ్ళు సాగుతున్నాయంటే ఏమంటారు? ఇలాంటి వాళ్ళ వల్లే వీళ్ళు హైందవుల ముసుగులో ఉన్న నాస్తికులు వీళ్ళు ఏంటంటే మరి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి లాంటి టీడీటీ చైర్మన్, సుబ్బారెడ్డి లాంటి టీడీటీ చైర్మన్, పాలక మండలి ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి? హిందూ మతానికైనా, కులాలకైనా, మతాలకైనా, ప్రాంతాలకైనా, దేశాలకైనా ఒక్కోసారి మచ్చ దరిద్రం పట్టుకుంటుంది. అలాంటి దరిద్రాలు వీళ్ళు ప్రజలు వదిలించుకుంటున్నారు. మేము ఇంకా ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు వచ్చి వీళ్ళు. దాన్ని మళ్ళీ వదిలించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ఇప్పుడు చట్టాలు, న్యాయాలు ఆ శిక్ష పడడానికి, లేకపోతే పాపం పండి శిక్ష పడడానికి సమయం పట్టచ్చు. మనకు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఛాన్స్ వస్తుంది. మొన్న వాళ్ళ కాల పరిమితి ముగిసిన తర్వాత ఒక దెబ్బ వేసాం, మళ్ళీ రేపు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో దెబ్బ వేస్తే సరిపోతలేవు. ఇక మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు వాళ్ళు. అప్పటికన్నా మార్పు వస్తుంది, లేదంటే సత్తారు. అందుకు కాలం తీరిపోతారు వాళ్ళు. డెఫినెట్గా వీళ్ళు ఈ పాపం వెంటాడుతూ ఉంటుందండి. వీళ్ళు మామూలుగా సావురాదు వీళ్ళకి. మనం చావు కోరుకోకూడదు, కానీ వీళ్ళకి మామూలు సునాయాస అనాయాస మరణం మాత్రం సంభవించదండి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మహాపాపులు వీళ్ళు చేసినంత పాపం చేసి పైగా ఎదట వాళ్ళ మీద బుర్రజల్లటం, ఎదట వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం అని చేస్తున్నారు చూసారా, ఆ పాపం డబల్ అవుద్ది. పాపం చేసామని ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపడితే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. రవణ కూడా పరకమని దొబ్బేసినట్టు ఎంతో కొంత పశ్చాత్తాపడుతున్నాడు. అది ఏ కోసాన కనిపించింది, మీ ముఖంలో పరివర్తన ఉండదు. పశ్చాత్తాపం అలా గోచరించదు మీ ముఖంలో. తిరిగి ఎదురువాడి మీద దారి వాళ్ళు సమాపం చెప్పాలంట. అసలు బుద్ధి ఉందా మాట్లాడతాం? కరుణాకర్ రెడ్డికి ఏళ్ళెళ్ళి వయసు వచ్చింది, వయసు రాక చెట్లకే వస్తాయి వయసు. అంత వయసు వచ్చినోడు అలా మాట్లాడొచ్చా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నీకు ఎంత సమానం చెప్పాలయ్యా? నిన్ను ఇంకా వదిలేస్తున్నాను, వాళ్ళ కాళ్ళు మొక్కలు నువ్వు ఎప్పటికప్పుడు విక్రిస్తున్నావు, నువ్వు అనేక కుట్రలు చేస్తున్నావు. నిన్ను ఎందుకు వదిలేస్తున్నారో తెలియదు, ఎవడ ఆపుతున్నాడో తెలియదు. నీకు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎప్పటికప్పుడు నీకు ఈ సిట్లు పోద్ది, అందులో అనుమానం లేదండి. ఎందుకు వదలాలి? అసలు ఆ నెయ్యి వాడలేదురా బాబా, కెమికల్ అది ద్రావకం వాడారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సిట్టి ఏం చెప్పింది అని మాట్లాడతారు. బుద్ధి ఉందా మీకు అసలు? అసలు అది వెనకాల వంతపాడే వాళ్ళు కూడా వాళ్ళు అన్నది అంటున్నారా, శుద్ధి అంటున్నారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ ఉన్నాయి. వీళ్ళు మాత్రం వీళ్ళు పొడ దరిదాపుల భవిష్యత్తులో వీళ్ళకి ఎప్పుడు రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజల చేతిలో ఉంది అది. ఈ చట్టం, న్యాయం మీరు ఎవరిని ఏం కొనుక్కొని ఏం చేసి ఏం మేనేజ్ చేసుకున్నా కానీ ఈ ప్రజల చేతిలో ఉన్న ఆయుధాన్ని మాత్రం మీరు కొనుక్కోలేరు, ప్రజల అభిప్రాయాన్ని మాత్రం మీరు మార్చలేరు. మేము ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం. ఇప్పుడు పిడిగిరాళ్ళలో వేసారు పోస్టర్లో, గురజాల నియోజకవర్గంలో. అదే మాదిరిగా రాష్ట్రం అంతా కూడా మీ అరాచకాలు పోస్టర్లు వస్తాయి. మీకు డాక్టర్ సుధాకర్ గారిని మానసికంగా వేధించి చంపిన దగ్గర నుంచి మొదలు పెడితే, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చిన కాడి నుంచి మొదలు పెడితే అన్ని అరాచకాలు రాష్ట్ర వీధుల్లో, ప్రధాన హైవేల మీద ఆ హోర్డింగ్ల రూపంలో ప్రజలందరూ ప్రతి నిత్యం చూసేలాగా ఏర్పాటు చేస్తున్నారు. చెయ్యాలి అలాగా, లేదంటే మర్చిపోకూడదు. లేకపోతే ఇలాంటి నీతి కౌరులు చెప్తారు వచ్చి. తిరుమలలో కూడా ఖచ్చితంగా బోర్డు వెలుస్తుందంటారు. ఖచ్చితంగా తిరుమలలో కాదు, రాష్ట్రం అంతా పిడిగిరాల్లో పెట్టారు కదా. తిరుమల వాళ్ళకి తెలుసండి వీళ్ళ బొమ్మ అంతానే. తిరుమలలో ఉన్న వాళ్ళకి, తిరుపతిలో వాళ్ళకి వీళ్ళ బొమ్మ తెలుసు. దూరం ఉన్న వాళ్ళకి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారన్న సంగతి తెలియదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ దేశం అంతా పెట్టాలా వీళ్ళ విషయం. చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కర్మ సిద్ధాంతం వీళ్ళకి ఫలించాలి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే వీళ్ళపైన తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే సార్.
Please subscribe to Leo News for more videos.